100 బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు అమాంతంగా కాయలు కాయదు. అలాగే మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా అని వెంటనే పనులు పూర్తి కావు. దేనికైనా సమయం రావాలి, సహనం కావాలి. అమ్మాయిలు అన్నం తినకున్నా బ్రతుకుతారేమో కానీ అందంగా లేవు అంటే మాత్రం బ్రతకలేరు. నీ అందం ఎంత అందంగా ఉన్నా అదంతా ఒక వయసు వరకే. నీ క్యారెక్టర్ని అందంగా మార్చుకో, అది ఒకటే చివరి వరకు. సవాళ్లను ప్రేమించండి, తప్పులను స్వీకరించండి, కష్టాన్ని ఆస్వాదించండి, నేర్చుకోవడం కొనసాగించండి. ఎలా బ్రతకాలో తెలియక భయపడకు. ఎందుకంటే గూటి నుంచి బయలుదేరిన పక్షికి కూడా తెలియదు గింజలు ఎక్కడ ఉన్నాయో అని. అయినా ఎగురుకుంటూ పోతుంది కదా. జీవితం కూడా అంతే, ప్రయత్నించడమే మన పని. తెల్ల కాగితం తయారైనప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది. తర్వాత దాని మీద రాసే రాతలను బట్టి దాని విలువ ఆధారపడి ఉంటుంది. మనిషి కూడా పుట్టినప్పుడు స్వచ్ఛమైన మనసుతో పుడతాడు. జీవితంలో వాడు చేసే పనుల మీదనే వాడి విలువ ఆధారపడి ఉంటుంది. మీకోసం నవ్వే కళ్ళు ఎన్నో ఉండొచ్చు, కానీ మీకోసం ఏడ్చే కళ్ళు కొన్ని మాత్రమే ఉంటాయి. చెడు స్వభావం కలవారు అని తెలిస్తే వాళ్ళ సొంత వాళ్ళైనా పరాయి వాళ్ళైనా సరే పక్కన పెట్టండి. ఎందుకంటే మన తోటలో పండిన మిరపకాయే కదా అని కళ్ళలో పెట్టుకుంటే అది మంటనే పుట్టిస్తుంది, చల్లదనాన్ని ఇవ్వదు. అలాగే చెడు స్వభావం గలవారు కూడా అంతే. పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికే విలువ ఎక్కువ. అలాగే మనిషి కన్నా మనిషిలో దాగి ఉన్న మంచితనానికి విలువ ఎక్కువ. చేసిన ప్రతి పాపం అప్పులాంటిదే, ఏదో ఒకరోజు వడ్డీతో సహా తీర్చాల్సిందే. చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్టే, ఆపద సమయములో ఆదుకుంటుంది. వేదం చదివితే ధర్మం తెలుస్తుంది, వైద్యం చదివితే రోగం తెలుస్తుంది, గణితం చదివితే లెక్క తెలుస్తుంది, లోకం చదివితే బతకడం తెలుస్తుంది. కొన్ని మార్చుకోవాలి, కొన్ని మర్చిపోవాలి, కొన్ని వద్దనుకోవాలి, కొన్ని వదులుకోవాలి. స్త్రీ పురుషుడిలో ఏమి చూడదు, అతడి మేధస్సు, అతని పర్సనాలిటీ, జీవితంలో అతడు సాధించిన విజయాలు ఇవేమీ ఆమెకు ఆకట్టుకోలేవు. కేవలం తనని అతడు గుర్తించాడా లేదా అన్నదే ఆమెకు కావలసినది. చీకట్లే దారి చూపితే వెలుగెందుకు? ప్రతి ప్రశ్నకు బదులు దొరికితే కాలం ఎందుకు? అనుకున్నవన్నీ జరిగితే దేవుడెందుకు? జరిగినవన్నీ మనము కోరినవైతే కన్నీళ్ళెందుకు? నిన్నటి పొరపాట్లతోనూ రేపటి గురించి భయముతోనూ ఈ రోజును వృధా చెయ్యకు. జీవితంలో ఏది ఎప్పుడు చివరిదో చెప్పలేము. ఏ ఆట చివరిదో, ఏ మాట చివరిదో. అందుకే వీలైనంత పలకరిస్తూ ఉండు, వీలైతే కలుస్తూ ఉండు. సంపాదనను పెంచుకోవచ్చు, కానీ కోరికలను కాదు. కోరికలకు అంతం ఉండదు. అడవిలో తిరిగే పులిని నమ్మవచ్చు, నీటిలో ఈదే మొసలిని నమ్మవచ్చు. అస్తమానం నటిస్తూ నమ్మించాలని చూసే వాళ్ళ నీడని కూడా నమ్మకూడదు. నీ కోసం నువ్వు బ్రతకడం కంటే నీ కుటుంబము కోసం నువ్వు బ్రతకడంలో ఏదో తెలియని అనుభూతి, ఆనందం ఉంటుంది. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు. అధికంగా మాట్లాడితే ప్రశాంతతని కోల్పోతారు. అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు. అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు. అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు. ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తారు. కాలం మన చేతిలో లేదు, కానీ నువ్వు నీ చేతిలో ఉంటావు. అది గుర్తుపెట్టుకో మిత్రమా. నిజాన్ని నమ్మలేని చోట నమ్మకానికి విలువ ఉండదు. నమ్మకం లేని చోట నిజానికి విలువ ఉండదు. ఎవరి కోసం ఏది ఆగిపోదు. ప్రపంచం ఎప్పుడూ ఒకేలా సాగిపోదు. నువ్వుంటే నీతో కలిసి నడుస్తుంది, లేకుంటే ఇంకొకరితో కలిసి నడుస్తుంది. ఏ విషయం మీద ఆసక్తి లేనివాడంటూ ఎవ్వడూ ఉండడు. ఎలాంటి ఆసక్తి ఉంటుందో అలాంటి వాడిని తయారవుతాడు అని చెబుతాడు శ్రీకృష్ణుడు. ఎలాంటి ఆలోచనలు ఉంటే అలాంటి ప్రపంచమే నీ చుట్టూ ఉంటుంది. అలాంటి ఫలితాలనే నువ్వు అనుభవిస్తావు. ప్రతి ఒక్కరూ మన ఆనందాలను పంచుకోవటానికి ఇష్టపడతారు,
కానీ మన బాధలను కాదు, రెండింటిని పంచుకోవడానికి సిద్ధంగా కొంతమంది మాత్రమే ఉంటారు. వారిని వదులుకోకండి. వారు ఎప్పటికీ నీతో ఉంటే జీవితం మరింత సంతోషంగా ఉంటుంది. నిప్పుకి సుత్తికి భయపడితే ఇనుము ఎప్పటికీ కత్తి కాదు. జీవితం కూడా అంతే. నిప్పులా నిన్ను కాల్చుతూ సుత్తిలా నిన్ను గాయపరుస్తారు కొందరు. అయినా వాటిని అధిగమించగలిగితే విజయం నీదే మిత్రమా. ఎవరైతే నిన్నుగా అభిమానించి అర్థం చేసుకుంటారో వాళ్ళని జన్మలో వదులుకోకండి. ఎందుకంటే ప్రపంచంలో అతి కొద్ది మంది మనస్ఫూర్తిగా ఎదుటివారిని అభిమానిస్తారు. శివయ్య, ఈ లోకాన నీకన్నా మమ్మల్ని ప్రేమించువారు ఎవరయ్యా? ఆలించేది నువ్వే, పాలించేది నువ్వే, లాలించేది నువ్వే, శిక్షించేది నువ్వే, రక్షించేది నువ్వే, ఏడిపించేది నువ్వే, నవ్వించేది నువ్వే, ఆడించేది నువ్వే, ఓడించేది నువ్వే, గెలిపించేది నువ్వే. తల్లి, తండ్రి, గురువు, దైవం అంతా నువ్వే. లీలమాయ, నీ చల్లని చూపు చాలదా మా బ్రతుకులు మారడానికి? హరహర మహాదేవ శంభో శంకర. మోజు తీరగానే మూలనేసేది కాదు మూడు మూళ్ళ బంధం. ముసలితనంలో కూడా మనసెరిగి ఉండేదే మాంగళ్య బంధం. ధనం మీద ఆశ పెరిగే కొలది ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరమవుతాయి. వంకర మనసుల్ని వదిలేస్తారు. నిజాయితీగా నిలబడితే అడుక్కి అణగ తొక్కేస్తారు. ఇదే నేటి సమాజం. డబ్బు వస్తే బెల్లం చుట్టూ ఈగల్లా నీ చుట్టూ చేరేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ జబ్బొస్తే చూసే దిక్కు కూడా ఉండరు. ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేము. కాబట్టి సంపాదిస్తున్నప్పుడే నీకంటూ కొంత దాచుంచుకో. నిలకడలేని మనసుకి, నీతి తప్పిన మనిషికి సమాజంలో విలువ ఉండదు. మనిషికి నీతి, మనసుకి నిలకడ ఎంతో అవసరం. ఆడది భార్యగా భర్తను అర్థము చేసుకోవాలి. తల్లిగా పిల్లలను అర్థము చేసుకోవాలి. కూతురుగా తల్లిదండ్రులను అర్థము చేసుకోవాలి. కోడలిగా అత్తమామలను అర్థము చేసుకోవాలి. ఎన్నో విధాలుగా అందరినీ అర్థము చేసుకునే ఆడదానికి కూడా ఒక మనసుంటుంది. తనను మాత్రం ఎవ్వరూ అర్థము చేసుకోరు. జీవితంలో అన్నీ కోల్పోయినా భవిష్యత్తు మాత్రం మిగిలే ఉంటుంది. దానిని జాగ్రత్తగా నిర్మించుకోవాలి. చుట్టూ ఉండే నీరు ఓడను ముంచివేయలేదు. ఆ నీరు లోపలికి చేరితేనే ప్రమాదం. చుట్టుముట్టే సమస్యలు మనిషిని కుంగదీయలేవు. వాటిని మనసులోకి తీసుకుంటేనే ప్రమాదం. సాధన లేకుండా విజయాన్ని ఆశించడం ఎడారిలో మంచినీళ్ళ కోసం వెతకడం వంటిది. భవిష్యత్తు అంటే మనకు ఎదురయ్యే కాలంగా కాదు, మనము సృష్టించుకున్న కాలంగా ఉండాలి. ఏకాగ్రత పెరిగే కొద్దీ ఎక్కువ స్థానాన్ని ఆర్జించవచ్చు. ఎందుకంటే ఏకాగ్రతే జ్ఞాన సముపార్జనకు ఏకైక మార్గం. అదే యోగతోనే సాధ్యం. నువ్వు నిర్మించుకున్న గోడలతోనే నువ్వు పరిమితమై ఉంటావు. తప్పు ఇతరుల ఆదేశాలతో కాదు. నీకు ఈరోజు ఎప్పటికీ రాదు. దీన్ని నీ భవిష్యత్తుకు ఓ చరిత్రగా మార్చుకో. నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవలసి వస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితం. లక్ష్యాన్ని గుర్తించడమే విజయానికి తొలిమెట్టు. సాధించడానికి అసాధ్యం కాదు. లక్ష్యాలెప్పుడూ మనసుకు అశాంతిని కలిగించవు. అధిక ప్రసంగతతో చర్చ వాదనకు దారి తీసి చివరకు సమస్యలు తెచ్చిపెడుతుంది. అపజయాలను తప్పటడుగులని ఎప్పుడూ అనుకోవద్దు. అవి తప్పులు కావు, భవిష్యత్తులో ఏమీ చేయకూడదో తెలిపే పాఠాలు. యుద్ధములోనూ ప్రేమలోనూ మునిగిన వాడికి ప్రపంచములో నీ మిగిలిన పనులన్నీ చిన్నగానే కనిపిస్తాయి. ఇతరులతో నీ జీవితాన్ని పోల్చుకుని నీ విలువైన జీవితాన్ని ఆస్వాదించే అవకాశాన్ని వదులుకోకు. మనకు నచ్చిన వారు కాస్తంత నిర్లక్ష్యం చేసినా చాలు. ప్రేమనే అద్దం ముక్కలవ్వడానికి. నేను అనే పదములో నే అంటే నేను, ను అంటే నువ్వు. ఆ పదములో ఏ అక్షరము లేకున్నా అర్థమే లేదు. ఓడిపోవడం అంటే కోల్పోవడము కాదు.
నీకు తెలియని కొత్త దారిని వెతుక్కోవడం. ఓడిపోయానని బాధపడక మళ్ళీ ప్రయత్నించు, తప్పక విజయం నీదే. చిన్న చిన్న మాటల వల్ల మనస్పర్ధలు వస్తే ఆ మాటలను వదిలివేయాలి, కానీ ఆ మనిషిని వదులుకోకూడదు. జీవితం అంటే జననానికి మరణానికి మధ్య ఉన్న చిన్న ఖాళీ మాత్రమే. ఈ చిన్న ఖాళీలో మీరు వీలైనంత సంతోషంగా ఉండండి. ఇతరులను సంతోషంగా ఉండేలా చెయ్యండి. అందరినీ వదిలేసి దూరంగా ఉండటం కాదు ఒంటరితనం. మనకున్న బాధలు పంచుకోవడానికి వీలు కాని మనుషుల మధ్య మనం ఉండటం అసలైన ఒంటరితనం. డబ్బును చూసి వచ్చే బంధువులు, అందము చూసి పుట్టే ప్రేమ, అవసరానికి వచ్చే స్నేహితులు ఎప్పటికీ శాశ్వతం కావు మిత్రమా. మనకు నవ్వడము అందరూ నేర్పుతారు, కానీ ఏడవడం మాత్రం ప్రేమించిన వాళ్ళే నేర్పుతారు. బలహీనులు ప్రతీకారం తీర్చుకుంటారు, బలవంతులు క్షమిస్తారు, తెలివిగలవారు వదిలేస్తారు.